ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అస్థికలు కలుపుతానని చెప్పిన దగ్గర నుంచి ఎందుకో భయంగా ఉంది గుప్తా గారు. అంటే అస్థికలు కలిపితే మంచిదే కదా? నాకు మంచిది బాలిక. అంటే నీవు ఈ లోకమును విడిచి శాశ్వతముగా మా లోకమునకు వెళ్ళెదవు. నేను వచ్చిన కర్తవ్యము ముగిసినది కావున నేను కూడా మా లోకమునకు వెళ్ళెదను. లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీ దగ్గర అంగుళికం లేదు కదా? నేనెక్కడికి వెళ్ళను, నాకు తెలుసు. నా అంగుళీకముతో ఇక నాకే అవసరమూ లేదు బాలిక. నీ అస్థికలు నీట కలిపిన పిమ్మట నీ అస్తిత్వము అంతర్ధానమవుతుంది. నీవు ఈ లోకముని వదిలి వెళ్ళుట తథ్యము. లేదు లేదు గుప్తా గారు, ప్లీజ్ ప్లీజ్ అలా అనకండి. నేను నా పిల్లల్ని చూడకుండా ఉండలేను. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి గుప్తా గారు. చేయుటకు ఏమీ లేదు బాలిక. నీ లలాట లిఖితము అటులనే ఉన్నది. నీ తలరాతను ఇప్పటికైనను నీవు అంగీకరింపుము. మీరెన్ని చెప్పినా సరే నేను ఇక్కడి నుంచి రావడానికి ఒప్పుకోను. ఇచట ఉండి నీవు ఏమి చేయుదువు? ఇవాళ నీ పిల్ల పిచ్చుకుల ఆనందాన్ని చూచితివి. రేపు వారికి వచ్చి ఒక కష్టమును చూసెదవు. వారి బాధ ఆనందము నీకు అర్థమగును గాని నీ ప్రేమ వాత్సల్యము వారికి కనిపించదు, అర్థము కాదు. అసలు ఎందులకు నీకీ ఆరాటము? నీ దశదిన కర్మ ముగిసిన పిమ్మట భౌతికంగా నీకును నీ కుటుంబమునకు అన్ని బంధములు తెగిపోయినవి బాలిక. అప్పుడు చెప్పితిని, ఇప్పుడు చెప్పుచుంటిని. మనిషి ఆశకు హద్దు ఉండదు. మనిషి కష్టమును రుచి చూచినచో సుఖము యొక్క విలువ తెలియను. నీ పిల్ల పిచ్చుకుల కష్టాన్ని నీవు తీర్చినచో ఇక వారు బతికి ఏమి ఉపయోగమున్నది? ఈ లోకమును వదిలి వెళ్ళుటకు సిద్ధముఖము బాలిక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.